శాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది. కాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా 2 మ్యాచ్లు విశాఖ వేదికగా 2 మ్యాచ్లు ఖరారయ్యాయి. మొదటి మ్యాచ్ విశాఖలో ఈ స్టేడియంలో లక్నో ఢిల్లీకి మధ్య జరగనుంది. మరి కాసేపట్లో మ్యాచ్ ఇదే వేదికగా జరగబోతుంది. అదేవిధంగా ఇరు జట్లు కూడా ఇక్కడికి ఈ గత 3 రోజులుగా ప్రాక్టీస్ కూడా చేసి మరి కాసేపట్లో ఇరు జట్లు కూడా బరిలోకి దిగిపోతున్నాయి. అదేవిధంగా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం సుమారు 1500 మంది పోలీసులతో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, అదేవిధంగా ఏఆర్ ఆర్మడ్ రిజర్వ్ వీళ్ళందరితో కలిపి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను కూడా ఈ స్టేడియం మీదుగా వెళ్లే వాటిని కూడా దారి మళ్లింపులు చేశారు. విజయనగరం, శ్రీకాకుళం నుంచి వాహనాలను అటుపక్క ఆనందపురం అటు సైడ్ దారి మళ్లించారు. అదేవిధంగా అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలని ఎన్ఏడి మీదుగా పినగాడి, అదేవిధంగా పెందుర్తి, కొత్తవలస మీదుగా ఈ యొక్క వాహన శ్రేణిని కూడా దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. 25,000 కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో మొత్తం క్రీడాకారులు అదేవిధంగా అభిమానులకు చేరుకునేసరికి పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయడం కాకుండా ప్రత్యేకించి క్యూఆర్ కోడ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. మనం క్యూఆర్ కోడ్ సిస్టమ్ చూసినట్టయితే ఎక్కడా కూడా క్యూ లైన్స్ రద్దీగా ఉండకుండా, జామ్ కాకుండా త్వరితగతిన వెళ్లే విధంగా కూడా క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేయడంతో వెంటనే ఇక్కడికి వచ్చిన స్టేడియంలోకి వెళ్ళే అభిమానులు కూడా తొందరగా లోపలికి వెళ్లే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా స్టేడియంని కూడా అత్యధిక హంగులతో సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం, ఒక పక్క మ్యాచ్ చూసేందుకు, మరో పక్క క్రీడాకారులను చూసేందుకు, స్టేడియం చూసేందుకు కూడా ఇక్కడ అభిమానులు కూడా రాబోతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ మ్యాచ్ని తిలకించడానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా రాబోతున్నారు. కాబట్టి పోలీసులు అన్ని విధాలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఏసీఏ కూడా మొత్తం ప్రతినిధులంతా కూడా ఈ మ్యాచ్ను సజావుగా సాగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కూడా రావడంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. కానీ ఈ మ్యాచ్ 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. మ్యాచ్కి ఈ వర్షం ఎటువంటి అడ్డంకి కాదనేది కూడా ఏసీఏ ప్రతినిధులు చెప్తున్నారు. మొత్తం మనం ఓవరాల్గా మ్యాచ్ చూసుకున్నట్లయితే యథావిధిగా కొనసాగించాల్సిన టైంకే సరిపోతుంది. మరి కాసేపట్లో అభిమానుల్ని, ఆశల్ని, అదేవిధంగా అభిమానుల తాలూకా అభిప్రాయాలను కూడా వారు ఉరకలేసేందుకు, ఆ యొక్క ఆశలను కూడా రేకెత్తించేందుకు కూడా క్రీడాకారులు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏసీఏ విడిసిఏ స్టేడియం నుంచి.